నాకు ఒక 39 ఇయర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు. ఉమ్, ఉమ్, అయితే ఇప్పటి వరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మేడం. ఉమ్. ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు. బైక్ మీద ఎక్కించుకొని తిరిగినవని కూడా కాదు. ఓకే. ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ నట్టుగాడు అని కూడా అంటున్నారు మేడం. నేను ఆ మాటలు భరించలేకపోతున్నా మా ఫ్రెండ్స్. ఆ, ఎందుకంటే ఉమ్. ఇప్పుడు నాకు ఒక బట్టతల ఉంది మేడం. పైన బట్ట ఉంది, పొట్ట ఉంది. ఈ ఏజ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో ఒత్తిడి. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన బాధలా ఇవన్నీ? కాదు మేడం, ఆ, ఎట్లనో అట్లా కష్టపడి ఒక సంబంధం వచ్చింది మేడం. ఏదో నేను ఆడ ఈడ సెర్చ్ చేసుకుంటా ఉంటే ఒక సంబంధం వచ్చింది. వచ్చింది. ఆ, ఓకే. ఉమ్, సంబంధం వచ్చింది, మంచిగానే ఉంది అమ్మాయి. ఓకే. ఉమ్. అంతా మంచిగానే ఉంది కానీ ఎట్లా వచ్చింది మ్యాచ్? ఎట్లా ఎట్లా వచ్చింది? ఒక బ్రోకర్ ద్వారా వచ్చింది మేడం. మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు కదా, మ్యారేజ్ బ్యూరో, ఆయన ఓకే. ద్వారా వచ్చింది మేడం. సెట్ అయిందా మరి? మ్యాచ్ సెట్ అయిందా? అది సెట్ అయింది కానీ ఒక రకమైన పరిస్థితిలో ఉన్నా మేడం. నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా. ఓకే. ఏం జరిగిందో చెప్పండి. మేడం, నాకు అమ్మాయి ఫోటో చూసిన మేడం, బాగుంది, నచ్చింది. ఉమ్, అసలు ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా మేడం. ఉమ్. అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్లి అవుతుందా అనుకున్నా గానీ ఇంత అందమైన అమ్మాయి దొరికింది. నేను అసలు ఇంకా కోతి కొబ్బరి చిప్ప దొరికింది అన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోయినా మేడం. మంచిదే కదా, మంచిగా. లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది, మంచి మ్యాచ్ వచ్చింది, ఇందులో బాధే ఉంది. అదే మేడం బాధ, ఆ అమ్మాయి దొరకడమే బాధ నాకు. ఆ అయ్యయ్యో. అమ్మాయి అట్లాంటి కాదు, అసలు నన్ను ఏం చేసిందంటే. ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యిందా, అవ్వబోతోందా, ఏంటి? కాదు మేడం, అవ్వబోతుంది, కానీ ఆ అమ్మాయితో నాకు వద్దు అనేటట్టు అయిపోయింది పరిస్థితి. అమ్మాయితో మ్యాచ్ వద్దా, పెళ్ళొద్దా? పెళ్ళొద్దు, కానీ ఏమైందంటే మేడం, కొంచెం ఓపిక వినండి మేడం. వింటా కానీ ఎన్ని రోజులు ఉంది ఇంకా మ్యారేజ్కి? నాకు ఇంకో 4 months ఉంది మేడం. ఇంకా 4 months ఉంది. 4 months ఉంది. ఓకే, ఓకే. పెళ్లి కాలేదు కదా, ఇంకేంటి బాధ? కాలే మేడం. ఏమైందంటే ఫోటో చూసిన మేడం, బాగా నచ్చింది నాకు. నచ్చింది. నేను ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ ఇద్దరిని తీసుకెళ్లి పెళ్లి చూపులకు పోయినా మేడం. ఓకే, పెళ్లి చూపులకు వెళ్ళారు. పెళ్లి చూపులకు పోయినా. ఆ అమ్మాయి ఎంతసేపు ఒక 2 minutes లో ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం. మెరుపుతీగా ఏంటి? మెరుపుతీగ లాగా వెళ్ళిపోయింది. అదేదో సినిమాలు ఉంటది కదా మేడం, వచ్చిపోమ్మ మెరుపుతీగ అన్నట్టు. ఓకే. అట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం.